లిక్కర్ స్కామ్ అంటే ఏంది అనేది పైన అందరూ చెప్పారు. బట్ ఇన్ డీటెయిల్డ్గా మనం ఫస్ట్ వీడియోలో చేశాము. అది చాలా బాగా అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో భాగంగానే ఈరోజు ఈడీ విచారణకు సెకండ్ టైం హాజరయ్యారు. అసలు ఈరోజు ఏం జరగబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మీ దగ్గరికి వచ్చాం సార్. సార్, ఇప్పుడు రాజకీయ అవగాహనతోనే లిక్కర్ స్కామ్ జరిగింది అని ఈడీ యొక్క ఆరోపణ సార్. అసలు ఇందులో కవిత గారి రోల్ ఏంటి? కొంతమంది దీన్ని మద్యం వ్యాపారం అంటున్నారు. ఇది మద్యం వ్యాపారం కాదండి, ఇది మద్యం దందా. ఈ మద్యం దందాలో, ఈ మద్యం వ్యాపారం అనండి, దందా అనండి, నేనైతే దందా అంటాను. ఈ దందాలో ఒక రాజకీయ అవగాహన ఉందనేది ఈడీ యొక్క ఆరోపణ. ఈడీ యొక్క ఆరోపణ కూడా దానికి కారణం ఏంటంటే బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది. మొట్టమొదటి అరెస్ట్ అయిన బుచ్చిబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక రాజకీయ అవగాహన వచ్చింది. ఆ రాజకీయ అవగాహన ఏంటంటే చాలామంది పేర్లు తీసుకొని మాట్లాడుతున్నారు. దయచేసి ముద్దాయిల కంటే ముద్దాయిలు అనుకున్న పార్టీల గురించి కూడా మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇది నా ఆరోపణ కాదు, ఇది ఈడీ చేసిన ఆరోపణ. బుచ్చిబాబుకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టరు, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారు, వీళ్ళిద్దరూ ఆప్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఆప్ పార్టీ వాళ్ళు బారాసా తరపున ఎన్నుకోబడినటువంటి కవిత గారితో ఒక రాజకీయ అవగాహనకు వచ్చారు. మద్యం విధానాన్ని మాకు అనుకూలంగా మీరు తయారు చేస్తే ఆప్ పార్టీకి మేము డబ్బు రూపంలో ఇస్తాము అనేది రాజకీయ అవగాహన. ఇది చెప్పింది ఎవరు? బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లు అనుకోండి, ఛార్జ్ షీట్ అనుకోండి, ఏదైతే దాంట్లో ఈ విధంగా రాబడింది. కాబట్టి ఒక రాజకీయ అవగాహనతోటి జరిగింది. దాని ప్రతిఫలం ఏంటంటే ఇప్పుడు దాకా మనకు వచ్చిన సమాచారం లేకపోతే స్టేట్మెంట్స్, రిమాండ్ రిపోర్ట్లు చూస్తే 100 కోట్ల రూపాయలు ఆ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చినట్టు, అది 12% అనమాట. 12% హోల్సేలర్స్కి ఇచ్చారు బెనిఫిట్. దాంట్లో వచ్చిన డబ్బులో 6% హోల్సేలర్స్ తీసుకునేటట్టు, 6% ఆ పార్టీకి ఇచ్చేటట్టు. ఆ 6%లో ఇవ్వాల్సినటువంటి 200 చిల్లర కోట్లలో 100 కోట్లు చేర్చారు. 100 కోట్లలో ఒక 30 నుంచి 40 కోట్ల రూపాయలు, కరెక్ట్గా అమౌంట్ చెప్పలేకపోవచ్చు, ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగిన మీటింగ్లో అక్కడ ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు రాకపోయినా వీళ్ళ ప్రతినిధులు, పిళ్ళయ్య గారు ఒక ప్రతినిధిగా, అట్లా ఈ ప్రతినిధులు మాట్లాడుకున్నప్పుడు ఒక 30 నుంచి 20 నుంచి 30 కోట్లు, 30 నుంచి 40 కోట్లు ఇమీడియట్గా పంపించాలంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళింది ఆ డబ్బు. ఇది ఆరోపణ. కాబట్టి రాజకీయ అవగాహనలో భాగంగా అది ఎప్పుడు వెళ్ళింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ పంజాబ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పంజాబ్లో అప్పటికి ఆ ప్రభుత్వానికి అంత ప్రజాబాహ్యంలో పేరు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బుతోటి మరియు ఆ ప్రభుత్వం ఢిల్లీలో చేసే మంచి మంచి పనులను చూసి పంజాబ్లో గెలిచారనేది ఒక వాదన. అక్కడి నుంచి వచ్చినటువంటి అభియోగం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే ఆప్ పార్టీని అంతం చేయాలి. కాబట్టి ఆప్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి, ప్రజలకు ఏం చెప్పొచ్చారు? మేము కరప్షన్ చేయము అని చెప్పొచ్చారు. కాబట్టి వాళ్ళని మద్యం దందా ద్వారా, మద్యంలో వాళ్ళు తీసుకున్న డబ్బుని చూపిస్తూ ఆ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంలో గవర్నర్ గారి దగ్గర నుంచి ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే అప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ అయ్యి గవర్నర్ రిక్వెస్ట్ మీద ఈ సిబిఐ ముందుకు వచ్చి తర్వాత పాలసీని రద్దు చేయటం, ఇవన్నీ కూడా చరిత్ర అందరికీ తెలిసిందే. కాబట్టి రాజకీయ అవగాహనతో ఇది జరిగింది. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అభియోగం. ఎస్ సార్. మనీ లాండరింగ్ అని వింటూనే ఉన్నాం సార్. మనీ లాండరింగ్కి ఈ కేసుకి అసలు లింక్ ఏంటి సార్? మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ డబ్బు సంపాదించుకొని విదేశాలకు తీసుకెళ్ళిపోయి దాన్ని వైట్ మనీగా మార్చేసే రోజుల్లో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది. మనీ లాండరింగ్ ప్రివెంట్ చేయడానికి ఈ యాక్ట్ వచ్చింది.
మనీ లాండరింగ్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుని కన్ఫిస్కేట్ చేసి గవర్నమెంట్ తిరిగి రాబట్టుకొని దాన్ని ప్రజలకు ఉపయోగించుకోవడానికి కోసంగా ఈ యాక్ట్ వచ్చింది. కాబట్టి ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు 2 ఉద్దేశాలు మనకు చక్కగా అర్థమైపోయినాయి. మనీ లాండరింగ్ ద్వారా ఎవరైనా డబ్బు సంపాదిస్తే దాన్ని అట్లా సంపాదించకుండా ప్రివెంట్ చేయటం, ఒకవేళ సంపాదిస్తే దాన్ని మళ్ళీ కన్ఫిస్కేట్ చేసి ప్రజలకి ఉపయోగపడడానికి చేయటం, ఇది యాక్ట్. అయితే మనీ లాండరింగ్ అనే పదానికి డెఫినిషను సెక్షన్ 2(I) క్యూలో కానీ ఐలో కానీ ఉంటుందమ్మా. వాడు ఏమన్నాడంటే సెక్షన్ 3లో ఏదైతే డెఫినిషన్ ఉందో అదే డెఫినిషన్ని నేను మనీ లాండరింగ్కి అన్వయిస్తున్నానని చెప్పాడు. ఎవరైనా సరే ఇండైరెక్ట్గా కానీ లేదా డైరెక్ట్గా కానీ అసిస్ట్ చేసినా పార్టిసిపేట్ చేసినా వాళ్ళందరూ ఈ మనీ లాండరింగ్కి వస్తారు. దేంట్లో? ఒక నేరం జరిపే దాంట్లో క్రైమ్ ఒకటి జరగాలి, దాని ప్రొసీడ్స్కి సంబంధించి క్రైమ్ ద్వారా నేరం ద్వారా జరిగినటువంటి ఒక ఫలితాన్ని టెయింటెడ్ రూపంలో, అంటే టెయింటెడ్ మనీ, ఆ మనీ అంటే మురికి పట్టినటువంటి డబ్బు, మనీ లాండరింగ్ అంటే అది మురికి పట్టినటువంటి డబ్బుని ఆ మురికి వదిలించడానికి వచ్చిన యాక్ట్ ఇది. టెయింటెడ్ మనీని అన్టెయింటెడ్గా క్లెయిమ్ చేస్తుంటారు కొంతమంది, ఇది నాది, చాలామంది దీన్ని పొజిషన్లో ఉంటారు. కొంతమంది ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది, డైరెక్ట్గా ఎవరు తీసుకోరు, తర్వాత అకౌంట్లో మార్చరు, అన్అకౌంటబుల్ అమౌంట్ ఉంటుంది, తర్వాత దాన్ని యూజ్ చేసేటప్పుడు రూపం మారుస్తారు, డబ్బుగా వచ్చిన దాన్ని ప్రాపర్టీగా మారుస్తారు, ప్రాపర్టీ వచ్చిన దాన్ని ఇంకోరి పేరుతో బినామీగా పెడతారు. ఇటువంటి అన్నిటినీ కూడా సెక్షన్ 3లో వచ్చేస్తుంటారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే నేరం ద్వారా వచ్చినటువంటి ఫలాలు, ఆ ఫలాలు మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ కానీ ప్రాపర్టీ రూపంలో ఉంటే దాన్ని పొజెస్ చేసిన వాళ్ళు కానీ దాన్ని క్లెయిమ్ చేసి అన్టెయింటెడ్గా క్లెయిమ్ చేస్తారు. ఇది వైట్ మనీ అని క్లెయిమ్ చేస్తారు అటువంటి వాళ్ళు కానీ, లేకపోతే బ్లాక్ మనీ అయినా కదా బ్లాక్ మనీగానే ఉంచుకుంటూ చలామణి అయిపోతుంటారు. అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే డబ్బును ప్రతిఫలంగా వచ్చిందో చాలామందికి తెలిసింది ఆ డబ్బు మాత్రమే టెయింటెడ్ మనీ, దాన్ని మాత్రమే సీజ్ చేస్తారు, దాన్ని మాత్రమే కన్ఫిస్కేట్ చేస్తారని చాలామంది మనసుల్లో ఉంది. దయ ఉంచి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను, అదే కాదండి, ఆ డబ్బు కాదే అనే కాదు, సక్రమంగా సంపాదించి వాడి పొజిషన్లో నేరస్తుడి పొజిషన్లో ఉన్న 20 సంవత్సరాల డబ్బు, అంటే ఈరోజు ఒక నేరం జరిగింది అనుకుంటాము, దాంట్లో ప్రతిఫలంగా ఒక డబ్బు వచ్చింది అనుకుంటాము, ఈ డబ్బును మాత్రమే కాదండి, ఈ రోజు నుంచి వెనక్కి 20 సంవత్సరాల వెనక్కి మీరు కష్టార్జితంగా చేసినటువంటి సంపాదించినటువంటి డబ్బును కూడా సీజ్ చేస్తారు. కాబట్టి ఉన్నది పోగొట్టుకోవద్దు, లేని దాన్ని సంపాదించాలని నేరాలు చేసి దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి మీరు వెళ్తే దాన్ని కన్ఫిస్కేట్ చేస్తారు. అవసరమైతే మీకు 20 సంవత్సరాల నుంచి మీరు కష్టార్జితంగా దాచిపెట్టినటువంటి డబ్బును కూడా సీజ్ చేస్తారు. కాబట్టి ఈ దుర్దేశంతో చేయకూడదనే ఉద్దేశంలో ఈ యాక్ట్ పెట్టారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాక్ట్లో ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే, ఇక ఏ యాక్ట్లో కింద ఏదైనా ప్రాపర్టీని సీజ్ చేస్తే సీజ్ చేసిన తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి సీజ్ చేశారో వాడి కస్టడీలోనే ఉండి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈడీ సీజ్ చేస్తే అలా కాదు, వాడిని డిస్పోజెస్ చేస్తారు, వాడిని దాని నుంచి తీసేస్తారు, వీళ్ళ పొజిషన్లోకి ఆ ప్రాపర్టీ వెళ్ళిపోద్ది. అంతేకాకుండా ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉన్నా ఇట్లాంటిది వీళ్ళు వెళ్ళి దాన్ని ఇంట్రాగేట్ చేసి సీజ్ చేసుకునే అధికారం ఉంది. అంతేకాకుండా ఇంకో మరో ముఖ్యమైన విషయం, బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ నేరం జరిగేటప్పుడు కానీ ట్రయల్ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రాథమిక సూత్రాలు, సిఆర్పిసిలో అయితే కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి అతను అమాయకుడు, నేరం చేయలేదు అనేది ఒక ప్రిజంప్షన్ తోటి మనం కేసు నడుపుతాం, సిఆర్పిసి కింద ఐపీసీ కింద ఏదైనా చేస్తే. దీంట్లో అలా కాదు, ప్రేమా ఫేషి గనక ఇతను నేరం చేశాడు అనిపించేటట్టు గనక రికార్డు గనక ఈడీ ఆఫీసర్లు కనుక పెడితే, అది కనుక నమ్మితే కోర్టు వారు వెంటనే బర్డన్ షిఫ్ట్ అయిపోద్ది.
నేను నేరం చేయలేదు బాబు, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నేరస్తుడి మీద ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ప్రిజ్యూమ్డ్ యాజ్ ఇన్నోసెంట్. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ప్రతివాడు చట్టబద్ధంగా జీవిస్తున్నాడు, ఏ నేరం చేయలేదు అనే భావనతోటి వాడు జీవనం గడపాలి. దేశాభివృద్ధి అలా జరుగుతుంది. ప్రతివాడు నేరస్తుడు అనే ఉద్దేశంతో కనుక ఉంటే అందరూ నేరస్తులే ఉంటారు. ఎవరు కూడా చట్టానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండరు. కాబట్టి చట్టం ఏం చెప్తుందంటే ప్రతివాడు మంచివాడు, నేరం చేయలేదు, తప్పు చేయలేదు అనే భావంతో ట్రయల్ జరగాలి. కానీ ఈడీ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రైమా ఫేషి ఎవిడెన్స్ కనుక చూపిస్తే ఆ ముద్దాయి నేరం చేశాడు, వీడు నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాడి మీద ఉంది. అంతేకాకుండా బెయిల్ సందర్భంగా కూడా బెయిల్ ఇవ్వాలా లేదనేది చాలా ఇంపార్టెంట్. అందులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ చేయబోతుంటే ముందు బెయిల్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేయటం, లేదా అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ ఇవ్వటం, అది యాంటిసిపేటరీ బెయిల్. అది 438, 439 సిఆర్పిసి సెక్షన్ల ప్రకారం ఇస్తారు. 436, 437 కింద రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ అంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ బెయిల్ అప్లికేషన్ని కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చేది. అయితే ఈ పర్టికులర్ యాక్ట్లో బెయిల్ ఇవ్వాలంటే యాంటిసిపేటరీ బెయిల్ కానీ రెగ్యులర్ బెయిల్ కానీ కోర్టు వారు ట్విన్ కండిషన్స్ని ఫాలో అవుతుంది. సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించింది. ఆ ట్విన్ కండిషన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఎవరి మీద అయితే నేరం మోపడ్డారో అతను రికార్డు చూస్తుంటే నేరం చేసినట్టే కానీ కోర్టు భావిస్తే బెయిల్ ఇవ్వదు, నేరం చేయలేదని భావిస్తే బెయిల్ ఇస్తుంది. రెండో కండిషన్ ఏంటంటే, మొత్తం రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు నేరం చేసి ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇతను చేసే అవకాశం ఉన్నట్టుగా రికార్డు కనబడుతుంది అన్నా కూడా బెయిల్ ఇవ్వదు. ఓకే. సో ప్రాపర్టీ కన్ఫిస్కేట్ చేస్తారు. ట్రయల్ జరిగేటప్పుడు బర్డన్ మీ మీద ఉంది, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. మీ కష్టార్జితమైన డబ్బును కూడా సీజ్ చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మిమ్మల్ని ఎక్కడికి ఎప్పుడు ఎవరు రమ్మన్నా కానీ మీరు వెళ్ళి ఈడీ అధికారులు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీరు స్టేట్మెంట్ తర్వాత రికార్డ్ చేసిన తర్వాత సంతకం పెట్టాలి. దాని నుంచి మీరు రిట్రాక్ట్ అయ్యేదానికి లేదు, అన్లెస్ ఎక్సెప్షన్ సర్కమ్స్టెన్సెస్ వస్తే తప్ప. అది రిట్రాక్ట్ అయ్యి నేను తప్పుడు సమాచారాన్ని ఇచ్చానంటే మళ్ళీ అది ఒక కేసు అవుతుంది. సో ఈ కేసులో అటువంటివన్నీ జరిగినాయి కాబట్టి నేను ఈ విపులంగా మీకు అర్థమయ్యేటట్టు ఆ విషయాలు చెప్తున్నాను.